ఇప్పుడు శ్రీ సూర్య సుబ్రహ్మణ్యం గారు ఈ పుస్తకాన్ని పరిచయం చేస్తారు. చేయవలసిందిగా వారిని కోరుతున్నాం. సిద్ధి బుద్ధి సమేత శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి పాదపద్మాలకు నమస్కరిస్తూ సభలో ఆశీనులైన విద్వన్మణులకు అందరికీ పాదాభివందనం చేస్తూ ప్రత్యేకంగా నాకు మంత్రదీక్ష ఇచ్చిన వారణాసి కోటేశ్వర శర్మ గారికి గురువు గారి పాదపద్మాలకు నమస్కరిస్తూ ఈనాడు ఈ పుస్తకావిష్కరణ సభ, ఈ సభలో నాకు మాట్లాడడానికి అవకాశం ఇచ్చినటువంటి అందరికీ నా కృతజ్ఞతలు ముందు తెలియజేస్తూ ఈనాడు సామెతలతో హితబోధ పుస్తకం వారణాసి ఆంజనేయం గారు రచించారు. ఆ పుస్తకావిష్కరణ మాత్రమే కాదండి, సామెత ఆమెతతో హితబోధ చేస్తున్నారు వారు. ఆమెత అంటే విందు, బ్రహ్మాండమైన విందు పెట్టారు, మధ్యాహ్నం విందు భోజనం పెట్టారు. ఇప్పుడు మీ అందరికీ సామెతలతో ఆమెత పెట్టబోతూ ఉన్నారు. చక్కని పద్యాలు. అయితే కావ్యాన్ని నేను పరిచయం చేస్తూ కవి గారిని కూడా పరిచయం చేయాలి కొంత. అంటే మీ అందరికీ తెలిసిన పరిచయం నేను చేయను, నా దృష్టిలో నా కోణంలో నాకు తెలిసిన పరిచయం నేను చెప్తాను. ఆంజనేయులు గారు ఆంధ్ర భాషా పండితులు, సంస్కృత భాషలో చక్కని పాండిత్యం ఉన్నవారు, పదాల మీద చక్కని పట్టు కలవారు. కాకపోతే ఏంటంటే మన వైదిక వాంగ్మయంలో కానీ పౌరాణిక పురాణ వాంగ్మయంలో కానీ ఒకటి ఉంది, పేరుకు వాళ్ళ మనస్తత్వానికి సంబంధం ఉంటుందేమో అని నేను అనుకుంటున్నాను. ఇక్కడ ఆంజనేయులు గారు సాక్షాత్తు శ్రీరామదూత ఆంజనేయ స్వామి వారే. వారు సర్వసమర్థులు, అన్నీ చేయగల శక్తి సంపన్నులు. కానీ నాకేమీ తెలియదు, నేనేమీ చేయలేను, నేనేమీ రాయలేను అంటూ తన పాండిత్యాన్ని తను ఒప్పుకోకుండా వారిలో వారే కప్పేసుకుంటూ వచ్చారు. అయితే మిత్రులు నరసింహమూర్తి గారు కానీ, కృష్ణమూర్తి గారు కానీ, తడకమల రామచంద్రరావు గారు, ఇంకా వారి సన్నిహితులు, దాంట్లో నేను కూడా ఒకడిని, వారిని ప్రోత్సహించి మీరు ఎందుకు ఇంత ఆత్మన్యూనతా భావంతో ఉన్నారు, మీరు చక్కని పాండిత్యం గలవాళ్ళు, కవిత్వం రాయగలరు. ఎందుకంటే ఇప్పుడు కాదండి, నాకు తెలిసి వారు కొన్ని సంవత్సరాలుగా పద్యాలు రాస్తూ ఉన్నారు. 1-2 పద్యాలు, సన్మాన పద్యాలు కానీ, లేకపోతే ఏమైనా స్తుతి పద్యాలు కానీ అవి రాస్తూ ఉన్నారు. మీరు రాయగలరు, రాయగల శక్తి మీకు ఉంది, మీరు ఎందుకు రాయరు, రాయండి అని ప్రోత్సహిస్తే 1-2 పద్యాలు మొదలుపెట్టారండి. ఈ శతకంలో, ఈ మొగటంతో శతకం రాయండి, శతకం అయిపోతుంది అంటాము, నాకు అంత శక్తి లేదండి అన్నారు. సుందరకాండ ఆంజనేయ స్వామి నాకు గుర్తొచ్చాడు. మా ఉపాస్య దేవత ఆయన. ఆయన్ని జాంబవంతుడు మొదలైన వాళ్ళందరూ ఉబ్బిస్తే తప్ప సముద్రం దాటడానికి ఆయన ప్రయత్నం చేయలేదు. ఒక మూల కూర్చున్నాడు, ఏమీ తెలియని అమాయక చక్రవర్తి మాదిరిగా. అటువంటి వారు ఆంజనేయులు గారు. ఆయన్ని కాస్త మీరు చేయగలరు అని ప్రోత్సహిస్తే వారు మొదలుపెట్టారు. మొదలుపెట్టిన తర్వాత నిరాటంకంగా సాగిందండి. చక్కగా శతకాన్ని పూర్తి చేశారు. సామెతలతో హితబోధ. ఎందుకంటే మనందరికీ తెలుసు, సామెతలు జనాల యొక్క జీవనంతో పెనవేసుకొని పోయినవి, అనుభవంతో వచ్చినవి. మన పూర్వీకుల యొక్క అనుభవాలే సామెతల రూపంలో జన జీవంతో కలిసిపోయినాయి. అటువంటి సామెతల్ని పట్టుకొని, ముఖ్యమైన కొన్ని సామెతల్ని తీసుకొని ఆ సామెతల్ని తమ పద్యంలో, తమ అనుకున్న పద్యంలో, అది కూడా చూడండి విచిత్రం, వారు ఎంచుకున్న వృత్తం ఆట వెలది. వెలది మాత్రమే కాదండి, ఆట వెలదండి. అది ఆట వెలదని ఎన్నుకున్నారు. వేమన ఎంచుకున్న పద్యం ఆట వెలదే.
హితబోధ చేశాడు సమాజానికి. మరి ఆంజనేయులు గారు కూడా ఆట వ్యక్తిని తీసుకొని చక్కగా ఆడిస్తూ పదాలతో ఆడుకుంటూ వారు ఈ శతకాన్ని పూర్తి చేశారు. స్థానికులాక న్యాయంగా నేను పరిచయం చేస్తాను. ఎందుకంటే మీరందరూ విందు భోజనం చేయబోతూ ఉన్నారు. చేసే వాళ్లకు ఇగో ఈ పప్పు బాగుందండి, ఈ కూర బాగుందండి, ఆ పచ్చడి చాలా బాగుందండి, ఆ స్వీట్లు బాగున్నాయి, ఒక్కొక్కటి నేను చెప్పాల్సిన అవసరం లేదు, చెబితే అది రుచి తగ్గుతుంది. కాబట్టి కొంత మీకు పరిచయం చేస్తూ నాకు ఇచ్చిన ఈ పాత్రను పోషిస్తాను. హితబోధ. ఎందుకంటే ఇది మామూలుగా మనకు వేదాల నాటి నుండి కూడా వేదాలు కూడా మనకు హితబోధ చేస్తూ ఉన్నాయి. వేదాలు చెప్పినవి అందరికీ అర్థం కావు కాబట్టి దాన్ని ఏం చేశారు మహనీయులు, ఋషులు పురాణాలుగా చెప్పారు, అందరికీ అర్థమయ్యే పద్ధతిలో. పురాణాలు సంస్కృతంలో ఉంటాయి కాబట్టి అవి అందరికీ అర్థం కావాలి, దాన్ని తెలుగులోకి అనువదిస్తూ వచ్చారు కవులు. అటువంటి కవులు అనువదించిన కావ్యాల్లో కూడా హితబోధ ఉంది. అంటే దీన్ని బట్టి మనం చూస్తే సృష్టి ఆది నుంచి, సృష్టి ప్రారంభమైన తర్వాత కొంతకాలం నుంచి హితబోధ అనేది ప్రారంభమైంది. అది ఈనాటికి కొనసాగుతూ ఉంది, ఏనాటికి కొనసాగుతుంది, ఏనాడు కొనసాగవలసినటువంటి ప్రక్రియ అది. అటువంటి ప్రక్రియను వీరు ఎంచుకున్నారు. సామెతను ఎన్నుకోవడమే కాకుండా దాన్ని తాము ఎంచుకున్నటువంటి ఆటవిధి పద్యంలో చక్కగా, అందుకంటే 4వ పాదం మొగటం. 4వ పాదంలో కవి గారికి ఏ స్వాతంత్రం లేదు. మొగటం పెట్టుకున్నారు, ఆ మొగటంగానే ఉంటుంది. పై 3 పాదాల్లో ఒక పాదం సామెతకు పోతే మిగతా 2 పాదాల్లో వారు అనుకున్న భావాన్ని వ్యక్తీకరిస్తూ వచ్చారు. ప్రారంభంలోనే స్వామి వినాయక స్వామి వారి ప్రార్థన చేశారు. వారిని మొక్కుతూ శారదాంబకు దండం పెడుతూ చక్కనైన పద్యాల్ని హితంగా, హృద్యంగా, సామెతలతో జతకూర్చే శక్తిని ఇవ్వమని ఆ స్వామి వారిని వేడుకున్నారు. తరువాత రామస్తుతి వారు ఈనాటికి కూడా ఎన్ని కోట్లు రాశారో తెలియదు, రామనామం రాస్తూనే ఉన్నారు. నిత్యం ప్రతినిత్యం రామనామం రాయకుండా వారి అనుష్ఠానం పూర్తి కాదు, తర్వాత కార్యక్రమాలు, భోజనాది కార్యక్రమాలు అది చెయ్యరు. అటువంటి రామస్తుతిని చక్కగా ఎట్లా చేశారు, సార్వ విభక్తికంగా ప్రథమ విభక్తితో మొదలుపెట్టి అన్ని విభక్తుల్లో వచ్చేటట్టుగా ఆ రామచంద్రుడిని స్తుతించారు. రాముడి అనుగ్రహం వారికి సంపూర్ణంగా కలిగిన తర్వాత ఆ రామ స్మరణ చేసిన తర్వాత శతకంలోకి వచ్చి రాముడి తర్వాత ఎవరు రామభక్తులు ఆంజనేయ స్తుతి చేశారు. తర్వాత గురు ప్రార్థన చేశారు. కన్న తల్లిదండ్రుల్ని వారిని ప్రార్థన చేశారు. ఈ పద్యాలన్నీ వరుసగా ఉన్నాయి. ఇవన్నీ కాలం మించిపోతున్న దృష్టితో నేను ఒక్కొక్క పద్యం చదవట్లేదు. ఇవన్నీ చేస్తూ పితృదేవుల్ని, తల్లిదండ్రుల్ని సంస్కృత శ్లోకాలతో స్తుతించారు. ఎందుకంటే వారు సంస్కృతం, తెలుగు 2 భాషల్లో కూడా కోవిదులు కాబట్టి తల్లిదండ్రుల్ని సంస్కృతంలో స్తుతించారు. స్తుతించిన తర్వాత కృతజ్ఞతాభివందనాలు చేస్తూ మొట్టమొదట ఎందుకో నా పేరే పెట్టారు, నన్ను స్తుతించారు. ఎందుకో నాకు అర్థం కాలేదు. ఒక కొత్త పదం వాడారు, దాదాపుగా ఉన్నదే అనుకోండి, కానీ కాకపోతే నేను కూడా ఇంతకుముందు ఎక్కడా నాకు తగలేదు ఆ పదం. అబ్రాసి, అబ్రాసి వంటి ధీ అన్నారు. అబ్రాసి సముద్రం, అబ్రాసి అంటే మరి నేను సముద్రాన్నో, నదినో, చెరువునో, బావినో నాకు తెలియదు, కానీ వారు మాత్రం నన్ను సముద్రంగా భావించారు. ఇక్కడ నాకు ఒక్కటి మాత్రం నాకు కొంచెం వాళ్ళు అతిశయోక్తి చెప్పారేమో అనిపిస్తుంది. వారు పడ్డ శ్రమ నాకు తెలుసు. అయినప్పటికీ అబ్రాసి వంటి దీనికి సుబ్రహ్మణ్యము గురువులు శుభవాక్కులతో, శుభవాక్కు ఓకే, అంత మటుకు నాకు ఎటువంటి విభేదం లేదు. అబ్రకదప్రయనంగానే
ఆ బ్రాహ్మణ వాక్కు తోడనైతిని కవిగా అన్నారు. నేను మాయల ప్రతిని గారు అప్పటికప్పుడు అనేదో మాయ చేసి వాటితో కవిత్వం చెప్పించలేదు. కానీ లేదే ఆ విధంగా కాదు, వారు పడ్డ శ్రమ నాకు తెలుసు. ప్రతి పద్యం కూడా రాసిన తర్వాత ప్రతి పదాన్ని కూడా ఆలోచిస్తూ ఈ పదం ఇక్కడ సరిపోతుందా సరిపోదా, ఈ పదం వేస్తే నేను అనుకున్న భావం వస్తుందా రాదా అని వాళ్ళు ఆలోచించడమే కాకుండా మిత్రులతో కూడా సంప్రదించి చక్కని పదాన్ని ఎంచుకుంటూ ఒక్కొక్కసారి 3 సార్లు 4 సార్లు పద్యాన్ని సవరిస్తూ ఈ శతకాన్ని పూర్తి చేశారు. అటువంటి శ్రమ వారు చేశారు. కానీ ఇదేదో ఊడిపడ్డటువంటిది కాదు. అది వారు వినయ విధేయతలతో చెప్పుకున్న పద్యమే. వారి వినయానికి అది సూచిక. తర్వాత కాటేపల్లి నరసింహమూర్తి గారిని, వెంకటరామ శర్మ గారిని, పులి కృష్ణమూర్తి శర్మ గారిని చక్కగా వారు భక్తి ప్రపత్తులతో స్తుతించారు. ఇది ప్రాచీన కవి సాంప్రదాయం. ఎందుకంటే కవిత్వం రాసిన, కావ్యం రాసిన, అది ప్రబంధం కానీ కావ్యం కానీ ఏదైనా కానీ దైవ ప్రార్థన తర్వాత గురు ప్రార్థన తరువాత వారు గురువుల్ని, మిత్రుల్ని, పెద్దవాళ్ళని స్తుతించడం, చెప్పడం అనేది ఉంటుంది. ఆ సాంప్రదాయాన్ని తెలిసిన వారు కాబట్టి చక్కగా నిర్వర్తించారు. తరువాత 102 సామెతల్ని ఎంచుకున్నారు. ఆ 102 సామెతల్ని కూడా చక్కగా పద్యాల్లో విడిచారు. మొట్టమొదటి పద్యం రాముడితోటే ప్రారంభం చేశారు. రామరక్షకలిగి రాజులు జగమంత రామనామనగ ప్రాణనాడి ప్రజలు నడప మేలు రామాయణముతోనే, నడువ మేలు రామాయణముతోనే, వినుర బుద్ధిమంత విషదముగను. రాముడు ఆదర్శ పురుషుడు. వాల్మీకి నాటికి ఈనాటికి ఏనాటికి యావస్థాస్యంతి గిరయ సరికచ్చ మహీతలే అని ఆ వాల్మీకి చెప్పాడు. అంతకాలము ఈ రామాయణం ఈ భూలోకంలో ఉంటుంది. అటువంటి రాముణ్ణి ఆయన అడుగుజాడల్లో, ఆయన ప్రాణనాడి కాబట్టి ఆయన అడుగుజాడల్లో నడుస్తూ చేస్తే అప్పుడు మన ఈ సృష్టి సమస్తం కూడా క్షేమంగా ఉంటుంది అని రామనామం చేస్తూ శతకంలోకి అడుగు పెట్టారు. పద్యాలు మీరు చదవండి, ఆనందించండి. దీంట్లో 1-2 పద్యాలు మాత్రం నేను పూర్ణమందు సృష్టి పురుడు పోసికొనును, మరల పూర్ణమందె మాయమగును, సృష్టి చిత్రమునకు చింతింప పని లేదు, వినుర బుద్ధిమంత విషదముగను. ఈ సంస్కృత సూక్తి పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే చెప్పినటువంటి ఉపనిషద్ వాక్యాన్ని ఈ పద్యంలో చక్కగా ఇచ్చారు. మనం వచ్చింది పూర్ణ నుంచి, మళ్ళీ పూర్ణంలోకి వెళ్ళిపోతూ ఉన్నాం. కాకపోతే ఈ మధ్యకాలంలో వచ్చిన దగ్గర నుంచి మళ్ళీ వెళ్ళిపోయే లోపు మాత్రం మన పూర్ణత్వాన్ని మనం నిలుపుకోలేకపోతూ ఉన్నాం. దాన్ని కనుక మనం నిలుపుకోగలిగితే చక్కగా ఇక మనం పూర్తిగా అద్వైతంలో అహం బ్రహ్మాస్మి, అక్కడ ఎటువంటి అనుమానము లేదు. దాన్నే ఒక చిన్న అటువంటి పద్యాలు ఎంత చక్కగా చెప్పారో చూడండి. పూర్ణమంతి సృష్టి పురుడు కోసుకొను. సృష్టి పురుడు కోసుకోవడం పూర్ణ నుంచే, మళ్ళీ మరల పూర్ణమంటే మాయమగును, సృష్టి చిత్రమునకు చింతింప పని లేదు. సృష్టి చాలా విచిత్రమైంది, దానికి చింతించాల్సిన పని లేదు. కాకపోతే మనిషి ఏమవుతున్నాడు, పూర్ణ నుంచి వచ్చినా అపూర్ణంగా బతుకుతూ ఉన్నాడు జీవితంలో. పూర్ణంగా కనుక జీవించగలిగితే పరిపూర్ణ మానవుడైపోతాడు అని సందేశం ఇస్తూ ఉన్నారు సమాజానికి. తర్వాత అంతా మన మంచికే అన్నారు. ఇది మామూలుగా అందరూ వాడుతూ ఉంటారు, జరిగేదంతా మన మంచికే అని. కానీ చూడండి, అది అంతయు మన మంచి కనుచు జీవించగా బాధలందు సుఖపు బాటలుండు. ఇది మన మనసుకు బాగా పట్టాలి, మనం జీర్ణించుకోవాలి.
జరిగేదంతా మన మంచికే అని కనుక అనుకుంటే అప్పుడు బాధలలో కూడా సుఖపు బాధ దొరుకుతుందట. మనకు సుఖమే కనిపిస్తుంది, మనకు కష్టాలు ఎక్కడా కనిపించవు. బాధలు కూడా ఆనందంగా మనం అనుభవిస్తాం. కష్ట సుఖములవియు కనపడని వరాలు అన్నారు. కష్టాలు కానీ సుఖాలు కానీ కనపడని వరాలు, దేవుడు మనకు అనుగ్రహించినటువంటి వరాలు. ఎందుకంటే కష్టం, అబ్బా దేవుడు కష్టపెడుతున్నాడు అని అనుకుంటాం, దేవుడికి నా మీద దయలేదు అని. చాలా తప్పు. కష్టం లేకపోతే మనిషి జీవితమే గాడి తప్పుతుంది. వాడు సరైన దారిలో నడవాలంటే చక్కగా కష్టాలు అనుభవించాలి. కష్టాలు వచ్చినప్పుడే సుఖపు విలువ తెలుస్తుంది, చక్కగా ఉండగలుగుతాడు. కాబట్టి దాన్ని ఈ విధంగా చాలా చక్కగా చెప్పారు. అంతయు మన మంచి కలుసు జీవించగా బాధలందు సుఖపు బాటలుండు, కష్ట సుఖములవియు కనపడని వరాలు వినుర బుద్ధిమంత విషదముగను. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ప్రతి పద్యము చెప్పాల్సి వస్తుంది. వ్యాకరణంలో ఒక సూత్రం ఉంది, ఆది లంచేన సహేత. ఆదిలో ఒక పద్యం చదివి చివరిలో ఒక పద్యం చదివితే ఆ శతకం మొత్తం అన్వయిస్తుంది. కాబట్టి దీంట్లో సర్వే జనాః సుఖినో భవంతు అన్న సంస్కృత సూక్తిని చివరి 102వ పద్యంలో ఆంజనేయులు గారు చక్కగా చెప్పారు. చూడండి, సర్వజనులు సుఖము శాంతిని పొందంగా పాడి పంటలెప్పుడు పరిఢవిల్ల, విద్య వైద్యములను వికసించు దేశము వినుర బుద్ధిమంత విషదముగను. మనం శతకం మొదలుపెట్టిన తర్వాత పద్యాలు చూస్తూ ఉంటే వ్యక్తిగతంగా ఒక్కొక్క వ్యక్తికి హితబోధ చేస్తున్నారా అని అనుకోవచ్చు మధ్యలో, కానీ ఆయన భావన ఈ పద్యంలో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఏమన్నాడు? సర్వే జనా సుఖినో భవంతు. మన ఉపనిషత్తులు వేదాలు ఘోషించినటువంటి మాట ఇది. సర్వజనులు సుఖము శాంతిని, ఇక్కడ ద్వంద్వాలు ఉన్నాయండి, 2 పదాలు ఉన్నాయి. సుఖము అందరూ సంపాదించవచ్చు, కొన్ని వేల కోట్లు లక్షల కోట్లు సంపాదించుకోవచ్చు, లోకంలో ఎవ్వరూ అనుభవించని సుఖాన్ని పొందవచ్చు. కానీ శాంతి అనేది ఉండాలన్న నియమం ఏం లేదు. సుఖం ఉన్న వాళ్లకు శాంతి ఉండాలన్న నియమం ఎక్కడా లేదు. కాబట్టి సుఖాన్ని పొందాలి, శాంతిని పొందాలి. సుఖం లేకపోతే మనిషికి జీవితం లేదు, శాంతి లేకపోతే పరిపూర్ణత లేదు. కాబట్టి సుఖము శాంతి ఈ రెండింటిని పొందడం కోసం పాడి పంటలు ఎప్పుడూ పరిఢవిల్లాలి అని కోరుకున్నారు. పాడి అంటే పశు సంపద అండి. నిజంగా ఒక్కోసారి బాధ అనిపిస్తుంది, మనకు టెక్నాలజీ డెవలప్మెంట్ వచ్చేసి ఈ రకరకాల యంత్రాలు వచ్చిన తర్వాత పశు సంపద తరిగిపోతూ ఉంది. పాలు కూడా కృత్రిమంగా తయారు చేసి అమ్ముతూ ఉన్నారు. ఇంకా పశువులతో పనే ఉంది. కానీ పశువులు పోవడం వల్లనే మనకి ఎన్ని అనర్థాలు జరుగుతూ ఉన్నాయో కొంతమంది గొంతెత్తి ఘోషిస్తూ చెప్తూ ఉన్నారు. కానీ ఇంకా సమాజానికి అది చెవులలో అంటలేదు, చెవులకు తగలేదు. కాబట్టి కవి గారు అంటున్నారు, పాడి పంట రెండూ ఉండాలి. భూములు, వ్యవసాయం కూడా పోతుంది. ఇప్పుడు వ్యాపారం బాగా వృద్ధిలోకి వచ్చేసి వ్యవసాయం చేసేవాళ్ళే లేకుండా పోతున్నారు. బహుశా ఇంకా కొన్ని దశాబ్దాల్లోనే, ఓ 25-30 సంవత్సరాల్లోనే వేల ఎకరాలు వ్యవసాయం చేసే వ్యవసాయదారులు ఉంటారు. కానీ 5 ఎకరాలు 10 ఎకరాలు ఎకరం 2 ఎకరాలు చేసే వ్యవసాయదారులు కనిపించలేమో మనకు. వాళ్ళందరూ కూలివాళ్ళుగా మారే పరిస్థితి కనిపిస్తుంది మన దేశంలో. కాబట్టి అవి పరిఢవిల్లాలి, వృద్ధి చెందాలి, మన దేశం వృద్ధి పొందాలని హృదయపూర్వకంగా కవి గారు ఆశిస్తూ ఉన్నారు. ఇది కాకుండా విద్య వైద్యము ప్రధానమైందండి దేశానికి. మనకు పాశ్చాత్యులు మన దేశాన్ని ఆక్రమించిన తర్వాత ఈ దేశాన్ని మన గుప్పిట్లో ఎట్లా పెట్టుకోవాలని ఆలోచించారు వాళ్ళు. వాళ్ళకు దొరికినవి 2 మార్గాలు. ఇప్పుడు కవి గారు అన్న మార్గాలు విద్య. ఇంగ్లీష్ విద్యను చదువులు ప్రవేశపెట్టారు, మన సంస్కృతిని తుడిచిపెట్టారు, ఏమీ లేకుండా చేశారు. చివరికి బొట్టు పెట్టుకోవాలని కూడా అనాగరికంగా భావించే రోజులు వచ్చినాయి ఇప్పుడు. మరి మిషనరీ స్కూళ్ళల్లో బొట్టు పెట్టుకుంటే లోపలికి కూడా రానివ్వని స్థితి. తర్వాత రెండోది వైద్యం. హాస్పిటల్స్ కట్టారు,
సేవ చేస్తున్నారు అని మనం అనుకున్నాం. సేవ చేశారు, కానీ అంతకుముందు ప్రతి గ్రామంలో కాకపోతే 4-5 గ్రామాలకు ఒక్కళ్ళైనా సరే ఆయుర్వేద వైద్యులుండి వాళ్ళ కుటుంబం దేశాన్ని క్షేమంగా చూస్తూ బతికారు. వాళ్ళు అందరూ ఆరోగ్యంగా ఉండేటట్టుగా చేశారు. అటువంటి వైద్యం కూడా ఇప్పుడు ఇంగ్లీష్ పరమైంది, సరే కొంత నడుస్తుంది. కానీ దేశం వికసించడానికి విద్య వైద్యం రెండు పట్టుకొమ్మలు. దీన్ని కూడా ఈ పద్యంలో వారు ఎత్తుకున్నారు. కాబట్టి సర్వజనులు సుఖము శాంతిని పొందంగా పాడి పంటలెప్పుడు పరిఢవిల్ల విద్య వైద్యములను వికసించు దేశము వినుల బుద్ధిమంత విశదముగను. దేశాభివృద్ధికి మనం చేయవలసిన మన బాధ్యత ఏమిటో ఈ పద్యంలో వారు చెప్పారు. తర్వాత వినయంతో విజ్ఞాపన చేస్తూ దీంట్లో చివరి పాదాన్ని మాత్రం నేను చెప్తాను. చివరి పద్యం అందరికి పుస్తకాలు అందుతాయి కాబట్టి చివరి పద్యం చూడండి. 103వ పద్యంలో ఆంజనేయులు ప్రజకు అభ్యుదయము కోరి సామెతలకు హితము జతపరచుచు వాణి కరుణతోడ వ్రాసని శతకము వారణాసి మాట వాసికెక్క. వారణాసి ఆంజనేయులు గారి మాట వాసికెక్కేటట్లుగా ప్రసిద్ధి చెందేటట్లుగా వాణి కరుణతో ఈ శతకాన్ని రాశాడు అని ఆయన చెప్తున్నాడు. చెప్పుకుంటూ రెండవ పద్యంలో ఏమంటున్నారు? ఏడు రాసినట్టి ఈ హితశతకాన మంచి హంస వలె గ్రహించుకొనుచు జనులు చదువ నాదు జన్మము ధన్యము. కాబట్టి ఈ రాసిన దాంట్లో ఇంత మంచిగా ఉంది. కాకపోతే ఏమిటంటే మనం ఒక పండు ద్రాక్ష తీసుకొచ్చి పెట్టామనుకోండి, తినేటప్పుడు ఏం చేస్తామంటే మంచి పండుని ఏరుకుంటూ తింటాం. అన్ని మంచిగానే ఉంటాయి, చివరికి అక్కడ ఒక్కటి మిగలదు ఆ తొడిమలు తప్ప. కానీ ఏర్పడడం మాత్రం మానం. అట్లాగే ఈ శతకంలో మంచి పద్యాన్ని మీరు ఏరుకుంటూ చదవండి, గ్రహించండి. చదివితే నా జన్మ ధన్యమవుతుంది అని వారణాసి మాట వాసికెక్కు అన్నారు. పైనేమో వాసికెక్క అన్నారు, ఇక్కడ వాసికెక్కు అన్నారు. కాబట్టి ఇది వాసికి ప్రసిద్ధి చెందుతుంది, ఆత్మవిశ్వాసం కనిపిస్తుంది కవి గారి ఈ చివరి పద్యంలో. కవి గారు ఇందాకనే అధ్యక్షుల వారు మాట్లాడుతూ ఒక మాట అన్నారు. కవి గారు సప్తతి ఈ 70వ వడిలో ఈ శతకం మొదలుపెట్టారండి. సప్తతి కాస్త సప్తశతి కావాలని ఆ స్వామి వారి యొక్క అనుగ్రహంతో వారు వితోటికంగా వారి కవిత రసాన్ని సహృదయులందరికీ పంచిపెడతారని నేను ఆశిస్తూ ఆ స్వామివారి అనుగ్రహాన్ని వారి మీద సర్వదా ప్రసరింపచేయాలని వేడుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను. స్వస్తి.